హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు. ఈ రోజు మన వీడియోలో బయట స్వీట్ షాప్ లో దొరికే జిలేబీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. పెరుగు పుల్లగా ఉండాలి, అప్పుడే జిలేబీలు పర్ఫెక్ట్ టేస్ట్ గా వస్తాయి. అలాగే చిన్న కప్పుతో ఆయిల్ ని కూడా వేసుకోండి. ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ వేసుకున్న పెరుగు ఆయిల్ బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఈ రెండు కూడా బాగా కలిసి క్రీమీగా అవ్వాలి. అలా కలిపినప్పుడే జిలేబీలు డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని కూడా వేసుకోండి. వాటర్ వేసుకొని మరోసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను 1.5 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి వాటర్ అనేది కరెక్ట్ గా సరిపోయింది. ఇందులో బేకింగ్ పౌడర్, వంట సోడా ఏమీ వేయడం లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 గంటల పాటు పిండిని పులియపెట్టాలి. పిండి పులిస్తేనే జిలేబీలు డీప్ ఫ్రై చేసినప్పుడు బాగా పొంగుతూ కరెక్ట్ గా వస్తాయి. 10 గంటల తర్వాత చూపిస్తున్నాను, చూడండి. ఇలా పిండి పైన బబుల్స్ లాగా వచ్చాయి. ఇలా వచ్చినప్పుడే పిండి అనేది బాగా పులిసినట్లు. ఇక్కడ నేను కొద్దిగా కేసరి ఫుడ్ కలర్ ని వేసుకుంటున్నాను. కలర్ అంత మంచిది కాదు కదండి అని అనుకునే వాళ్ళకు ఆప్షనల్ మాత్రమే. స్వీట్ షాప్ లో ఎలా అయితే చేస్తారో అదే ప్రాసెస్ లో చూపిస్తున్నాను కాబట్టి ఫుడ్ కలర్ ని వేసుకున్నాను. ఇలా అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. జిలేబీలు ఒత్తుకోవడానికి జిప్ కవర్ ని తీసుకున్నాను. అలాగే పాల కవర్ లో కూడా వేసుకొని జిలేబీలు ఒత్తుకోవచ్చు. ఇలా కవర్ ని ఒక గ్లాస్ లో పెట్టుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కవర్ లోకి పిండిని వేసుకోండి. ఇలా హెయిర్ రబ్బర్ బ్యాండ్ వేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పిండి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ షుగర్ ని కూడా 1.5 కప్పుని వేసుకోవాలి. 1.5 కప్పుకి మళ్ళీ అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ ని కూడా వేసుకోండి. ఈ క్వాంటిటీ తీసుకుంటేనే మనకు షుగర్ సిరప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇలా షుగర్ అంతా కరిగి మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోండి. అలాగే ఇంకా కొంచెం ఫుడ్ కలర్ ని కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ షుగర్ అంత మంచిది కాదు కదా అని అనుకునే వాళ్ళు షుగర్ ప్లేస్ లో బెల్లం ని కూడా వేసుకోవచ్చు. పాకం అనేది చూడండి, ఇక్కడ పాకము 7-8 నిమిషాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. వేళ్లతో పాకం ని పట్టుకున్నప్పుడు ఇలా వేళ్లకు అతుక్కున్నట్లు వస్తే పాకం అనేది రెడీ అయినట్లే. దీనికి తీగ పాకం గాని లేత పాకం గాని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది. నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పాకం గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉన్న ప్యాన్ ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఇంతకు ముందు రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ కవర్ కి ఇలా చిన్న హోల్ ని చేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ని చిన్న మంట పైన పెట్టుకొని జిలేబీలను ఒత్తుకోవాలి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పాకంలో వేసుకోండి. పాకము గోరువెచ్చగా ఉండాలి. జిలేబీలు మాత్రం డీప్ ఫ్రై చేసిన వెంటనే వేడివేడిగానే పాకంలో వేసి రెండు వైపులా ఇలా పాకం పట్టించి ప్లేట్ లో పెట్టుకోండి. మరోసారి చూపిస్తున్నాను. ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతున్నాయి కదా, ఆయిల్ బాగా వేడి చేయాలి. అలా అయితేనే ఇవి కరెక్ట్ గా పొంగి చక్కగా వస్తాయి. ఆయిల్ వేడెక్కకుండా వేసామంటే అవి సరిగ్గా రావు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పాకంలో వేసి రెండు వైపులా పాకంని పట్టించి ప్లేట్ లో పెట్టుకోండి. అలాగే మిగిలిన పిండిని అంతా ఇలాగే వేసుకోండి. చూడండి, ఇక్కడ జిలేబీలు రెడీ అయిపోయాయి కదా. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా స్వీట్ షాప్ లో లాగా చక్కగా వచ్చాయి. అప్పుడప్పుడు ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంతే అండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.